కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈరోజు మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి జస్ట్ 0.14% అంటే 33 పాయింట్స్ అప్తో మనకి ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. కాకపోతే మనకి డేలో వచ్చేసి 24,771 నుంచి 24,902 అంటే 150 పాయింట్స్ వాలటిలిటీ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉందండి. మనకి ఇండియా విక్స్ చూసినట్లయితే స్లైట్ మనకి నెగిటివ్లో మనం ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఈరోజు ఒక ఫ్లాట్ మార్కెట్ అనేది చెప్పవచ్చు, స్లైట్ నెగిటివ్. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనకి ఇప్పుడు ఎలా ట్రేడ్ అవుతుంది యూరోపియన్ మార్కెట్స్ అనేది ఒకసారి హ్యాంగ్సింగ్ చూసినట్లయితే మనకి బాగా డౌన్ అయిందండి ఈరోజు. సింగపూర్ కూడా డౌన్ అయింది. సో ఓవరాల్ ఏషియా డౌ వచ్చేసి 0.31% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మనకి ఎఫ్టీఎస్సీ డాక్స్ క్యాక్ ప్రస్తుతం వచ్చేసి మనకి డాక్స్ వచ్చేసి 0.09% పాజిటివ్ ఉంటే, క్యాక్ 0.35% పాజిటివ్ ఉంటే ఎఫ్టీఎస్సీ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ యూఎస్ ఫీచర్స్ వచ్చేసి మనకి కొంచెం పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ నైట్ మనకి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా రేపు వచ్చేసి ఎందుకంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ మోర్ ఓవర్ మనకి మంత్ ఎక్స్పైరీ కూడా కాబట్టి రేపు ఒక ట్రెండింగ్ ఉండొచ్చు. సో దాన్ని ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే మాత్రం యాజ్ పర్ ఓఐ డేటా. ఓకే, యాజ్ పర్ ఓఐ డేటా మనకి నిఫ్టీ వచ్చేసి ఎంత ఉంది, 24,855 దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు ఓఐ డేటా చూద్దాము. 24,855. సో మనం చూసినట్లయితే మీరు ఎప్పుడైనా కాల్స్ కానీ పుట్ కానీ సో దాని రేషియో ఎలా ఉందనేది మనం గమనించాలి. కాల్ సైడ్ ఎంత ఉంది, పుట్ సైడ్ ఎంత ఉంది ఓఐ డేటా అనేది. సో 24,850 క్రాస్ అయితే మనకి 25,000 నియర్ టు రౌండ్ ఫిగర్ 2 lakh ఓఐ అనేది డెవలప్ అయింది. మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 24,800, మనకి 24,700, 600. సో మనకి ఎవ్రీ 100 పాయింట్స్కి మోర్ దాన్ 1 lakh ఓఐ అనేది డెవలప్ అయింది అప్ అండ్ డౌన్. ఓకే, సో మోర్ దాన్ 1 lakh అనేది డెవలప్ అయింది. కాకపోతే నియర్ వచ్చేసి మనకి 2 lakhs ఓఐ అనేది మనకి ఓన్లీ 25,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఉంది. సో మనకి రేపు 25,000 ఫస్ట్ మనకి టచ్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మాత్రం మనకి 24,800 దాకా ఉంది. మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసి 24,800 అండి. ఓకే, సో 24,800 నుంచి 25,000 రేపు మనం చూస్తున్నాము. రేపు ఇమీడియట్గా మనకు వచ్చేసి 24,900 క్రాస్ అయితే మాత్రం 25,000 మనకి ఇమీడియట్గా టచ్ అవుతుంది. ఓకే, లేదు 24,800 డౌన్ కనుక ఫాలో అయితే మాత్రం మనకి 24,700, 600. సో ఏదేమైనా మనకి జాగ్రత్తగా మన లెవెల్స్ అండ్ మన స్ట్రాటజీ ఏందనేది ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి నిన్న మనము డిస్కస్ చేసాం కదా, ఏదైతే మనకి సీజ్ ఫైర్ ఉందో అది వచ్చేసి మనకి బుల్లిష్ మూమెంటం ఉంటుంది అని అనుకున్నాము. సో మనకి మంచి లెవెల్స్ అయితే ఇచ్చి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ మంచి మనకి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. సో ఈరోజు వచ్చేసి ఒక స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో స్మాల్ రేంజ్లోనే ఈరోజు అయితే ట్రేడ్ అయింది. సో 30th చూసినట్లయితే స్మాల్ రేంజ్. ఓకే, జస్ట్ 150 పాయింట్స్. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈఎంఐ ఇండికేషన్ ఏమి ఇచ్చింది, డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఇచ్చింది. సో ఇది వచ్చేసి మంచి సపోర్ట్ కింద అయితే మంచి రెసిస్టెన్స్ 24,888 ఈ లైన్ ఏదైతే ఉందో అది మంచి రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. దాని ఎబో మనం వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేస్తాం. సో 24,900 ఎబో మనం వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేస్తాం. మీరు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి సెల్లింగ్ సైడ్కి ఉండండి. మనకు వచ్చేసి సెల్లింగ్ సైడ్ మనకి డౌన్ సైడ్ వచ్చేసి 24,800 అండ్ దెన్ 700 అండ్ దెన్ మనకు వచ్చేసి 600 అన్నట్లు మనం చూస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ మనం వచ్చేసి ఆల్రెడీ ఈఎంఐ ప్యాటర్న్ మంచి రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్ అనేది మూమెంటం ఉంది. సో మీరు వచ్చేసి రేపు 24,700, 800 అనేది మనము చూసుకొని మీరు ఇమీడియట్గా ఎంటర్ అయితే మాత్రం ఈఎంఐ ప్యాటర్న్ ప్రకారం డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ అయితే బై చేయండి 24,800. ఓకే, 24,900 క్రాస్ అయితేనే మాత్రం మనం కాల్ ఆప్షన్ బై చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఈరోజు 30th. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఈరోజు మనకు వచ్చేసి చాలా ఒక స్మాల్ రేంజ్లోనే మనకి మూమెంటం అనేది కనిపిస్తుందండి, స్మాల్ రేంజ్లోనే. అండ్ మోర్ ఓవర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ ఏదైతే ఉందో మేజర్ రెసిస్టెన్స్ నుంచి ఈఎంఐ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి మంచి హోల్డ్ గుడ్ ఇచ్చింది. రేపు ఇది ఇంకా పడవచ్చా అంటే మాత్రం, పెరగొచ్చా అంటే మాత్రం మీరు వచ్చేసి ఏం చేస్తారంటే మనకి సిగ్నలింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఈవెన్ దో ఇక్కడ వచ్చేసి ప్రైస్ యాక్షన్ అనేది డౌన్ సైడ్ ఉన్నా మనకి సిగ్నలింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ ఎక్కడ వచ్చేసి మనకి అప్ సైడ్ మూమెంటం ఉంటుందో డౌన్ సైడ్ మూమెంటం ఉంటుందో చూద్దాము. కాకపోతే మనకి డౌన్ సైడ్ 56,000 రౌండ్ ఫిగర్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే పుట్ ఆప్షన్ బై చేయండి. 56,000
40 ఎప్పుడైతే రౌండ్ ఫిగర్ డౌన్ సైడ్ క్రాస్ అయితే అప్పుడే పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. ఓకే, డౌన్ సైడ్ మంచి టార్గెట్ చూసుకోండి. ఒకవేళ అప్ సైడ్ అయితే మాత్రం నాకు వచ్చేసి 56,200 అయితే క్రాస్ అయ్యేటట్టు చూసుకోండి. సో అప్ సైడ్ అయితే మాత్రం నాకు వచ్చేసి ఎప్పుడు క్రాస్ అవ్వాలి, 56,200 ఈ లెవెల్స్ క్రాస్ అయితేనే మనం వచ్చేసి అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. రిజల్ట్స్ మహీంద్రా అండ్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి మనకి రిజల్ట్స్ ఇచ్చింది. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 24% ఇయర్ ఉన్నట్లు ఇచ్చాడు. రెవెన్యూ కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఓవరాల్గా మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉండబోయే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది. అప్ సైడ్ మహీంద్రా అండ్ మహీంద్రా. ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రా చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ అండి, లైక్ మనకు వచ్చేసి టీసీఎస్. సో ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ ఇచ్చారో దానివల్ల మహీంద్రా అండ్ మహీంద్రా మంచి అప్ సైడ్ మూమెంటం ఉండే స్కోప్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ వారే ఎనర్జీస్ నిన్న మనం డిస్కస్ చేసాము. మన యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా వారే ఎనర్జీస్ మనకు వచ్చేసి బంపర్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది 89%. సో ఇక్కడి నుంచి మనకు వచ్చేసి ఇంకా మంచి హైస్ అయితే వెళ్ళే స్కోప్ అయితే ఉంది. ఓకే, మంచి హైస్ అయితే వెళ్ళే స్కోప్ అయితే ఉంది. దీన్ని అయితే మీరైతే యాడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వచ్చేసి మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే కొంత ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని అయితే సేల్ చేసేయండి. నెక్స్ట్ ఎన్ఎస్సి Q1 ఎన్ఎస్సి ఇచ్చిందండి. బీఎస్సీ లాగా ఎన్ఎస్సి ఈవెందో మార్కెట్లోకి రాకపోయినప్పటికీ దీని యొక్క రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ప్రాఫిట్ రైజెస్, రెవెన్యూ డ్రాప్స్ అన్నట్లు ఇస్తున్నాము. సో మనకి ఎప్పుడైతే ఎన్ఎస్సి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందో ఆటోమేటిక్గా బీఎస్సీ పాజిటివ్ అయింది. బీఎస్సీకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తే ఎన్ఎస్సికి పాజిటివ్ అయింది. సో వైస్ వర్సా ఉంటుందండి, ఎందుకంటే ఈ రెండు మోనోపోలీ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఎన్ఎస్సి ఎవరైతే మనకి అన్లిస్టెడ్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో ప్రస్తుతం వచ్చేసి ఎన్ఎస్సి మనకి రెవెన్యూ అనేది మనకి డ్రాప్ అనేది చూస్తున్నాం కాబట్టి ఒకసారి దీన్ని అలా హోల్డ్లో పెడదాం ప్రస్తుతం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.